హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మన ఆలోచనల్లో పిసినారితనం ఉంటే, మన ఫోకస్ తక్కువ దాని మీద ఉంటే ఏం జరుగుతుందో అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ నాకు సడన్గా స్ట్రైక్ అయింది నేను ఏదో ఆలోచించుకుంటున్నప్పుడు. ఈ స్టోరీని నాకు ఎవరో చెప్పారో లేకపోతే నేను ఎక్కడో చదివానో నాకు గుర్తులేదు, కానీ ఈ స్టోరీ మాత్రం ఈరోజు మీతో చెప్పాలని నాకు అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అని కూడా అనిపించింది నాకు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఒక ఊళ్ళో ఒక మహా పిసినారివాడు ఉన్నాడు. వాడికి ఒక వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఆ పిసినారండి అంటే పుష్కరాల స్నానం చేద్దామండి, నదీ స్నానం చేద్దాము అని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే ఆఖరికి వాడు సరేలే ఇంక అడుగుతున్నారు కదా అని చెప్పి తప్పక వాడు ఆ పుష్కర స్నానానికి తీసుకెళ్ళాడు. అందరూ ఆ నది ఘాట్స్ ఉంటాయి కదా, ఆ ఘాట్స్ దగ్గర అందరూ స్నానాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో అప్పుడు ఏం చేశాడు వీడు కూడా డైరెక్ట్గా పిల్లల్ని తీసుకుని వైఫ్ని తీసుకుని డైరెక్ట్గా స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మలు అందరూ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఉండి మిగతా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి స్నానం చేస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వసూలు చేసుకుని స్నానానికి పంపిస్తున్నారు. అందరూ అలాగే చేస్తున్నారు. సో వీడు కూడా మామూలుగా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆపారు. డబ్బులు కట్టి స్నానానికి వెళ్ళు అని చెప్పారు. అక్కడ అడిగితేనేమో అబ్బా డబ్బులా, నేను పుణ్యస్నానానికి వచ్చినప్పుడు డబ్బులతో ఇలా చేస్తానంటే కుదరదు, నేను ఇవ్వను, నేను స్నానం చేస్తానంటే అప్పుడు కుదరదు, ఇక్కడ డబ్బులు కట్టే స్నానం చేయడానికి వెళ్ళాలి అని చెప్పారు. చెప్తే చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడు. పద వెళ్ళిపోదాం, ఇది కాకపోతే ఇంకో ఘాట్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి పాపం పిల్లలు వైఫ్ వెళ్ళి స్నానం చేద్దాం అనుకునే వాళ్ళని కూడా వెనక్కి రప్పించేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకో ఘాట్కి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఏమైంది, ఇదంతా పైన దేవుడు గమనిస్తున్నాడు. గమనించాడు. నెక్స్ట్ ఘాట్ దగ్గర కూడా సేమ్ అలాగే అయింది. అప్పుడు ఇంకా దేవుడు డిసైడ్ అయ్యాడు, వీడి దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు మనం వసూలు చేయాలి. చేసి వాడికి బుద్ధి చెప్పేలా చేయాలని డిసైడ్ అయ్యి దేవుడు ఏం చేశాడంటే కిందకు వచ్చేసి ఒక బ్రాహ్మణ రూపంలో ఒక చోట ఇంకా ఆఖరి ఘాట్ ఉంది, ఆ ఘాట్ దగ్గర దేవుడు ఆ బ్రాహ్మణ రూపంలో నుంచుని ఉన్నాడు. వీడు ఆనందపడిపోయి ఈ పిసినారి వాడు ఆనందపడి ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక మనిషి ఉన్నాడు, వీడేం ఆపుతాడులే అనుకుని మామూలుగా వెళ్ళిపోతుంటే ఆ బ్రాహ్మడు ఆపాడు. ఆగు అని అన్నాడు. అంటే ఎందుకు ఆగాలి అని అడిగితే 100 రూపాయలు కట్టి నువ్వు వెళ్ళి నది స్నానం చేయి అంటే సేమ్ డైలాగ్ చెప్పాడు, రిపీట్ చేశాడు. ఏమని, పుణ్యస్నానానికి వాటికి ఇలాగా చేస్తారా మీరు, అసలు మీకు ఎంత పాపం మూటగట్టుకుంటారు మీరు అవన్నీ అన్నాడు. అంటే అప్పుడు సరేలే నీతో నాకు గొడవ ఎందుకు, 50 రూపాయలు ఇచ్చి స్నానం చేయి అంటారు దేవుడు. ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవుడు అంటే 50 రూపాయలు ఎక్కడి నుంచి నేను తీసుకురాను, నేను ఇవ్వను అసలు అంటాడు. సరేలే నువ్వే ఏదో ఒక రేటు చెప్పు అంటే ₹1 ఇస్తానంటాడు. ₹1 ఇస్తానంటే సరేలే అని స్నానం చేసి స్నానానికి వదులుతాడు. అయితే ₹1 ఇచ్చి స్నానం చేయమంటాడు ఫస్ట్. నేను స్నానం చేసి వచ్చి నీకు ₹1 ఇస్తానంటాడు. సరే, పిల్లలు వాళ్ళ వైఫ్ వీడు మొత్తం వెళ్ళి స్నానం చేసేసి వస్తారు. వస్తే
అప్పుడు ఆయన అడుగుతారు, ఏమని అడుగుతారు, స్నానం అది బాగా జరిగిందా, నువ్వు బాగా దండం అది పెట్టుకున్నావా దేవుడికి అంటే చాలా బాగా జరిగింది, ఇంకా అయితే నా రూపాయి నాకు ఇవ్వి అని అడుగుతారు. అంటే నేను దొంగలు వాళ్ళు ఉంటారని చెప్పి, జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి డబ్బులు దొబ్బేస్తారని నేను డబ్బులు క్యారీ చేసి నేను తీసుకురాలేదు. సో నీకు ఆ రూపాయి నేను ఇప్పుడు ఇవ్వలేనంటే, మరి నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇస్తానన్నావు కదా అంటారు. అంటే నేను ఇప్పుడు ఇవ్వలేను, కానీ నీ డబ్బులు పరాయి వాడి సొమ్ము నాకెందుకు అని చెప్పి అతను ఏమంటాడంటే, మా ఇల్లు అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి వచ్చేయి, రేపు రూపాయి ఇస్తాను నీకు, ఇంటికి వచ్చేసి కలెక్ట్ చేసుకో అంటాడు. అంటే సరే అయితే అని చెప్పి వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. మనసులో ఈ పిసినారాడు ఏమంటాడంటే, అంత దూరం నుంచి మన ఇంటికి ఆ రూపాయి గురించి ఎందుకు వస్తాడులే, ఏమీ రాడని చెప్పి శుభ్రంగా వెళ్ళిపోతాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. ఇది పిల్లలు, వైఫ్ వీళ్ళందరూ హ్యాపీగా ఉండి పడుకుంటారు. తర్వాత రోజు ఏం చేస్తారంటే, డోర్ నాక్ చేస్తారు. డోర్ నాక్ చేస్తే అప్పుడు ఎవరో డోర్ నాక్ చేస్తున్నారా, నువ్వు వెళ్ళి చూడు అంటాడు. అంటే వాళ్ళ కొడుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నాన్న నాన్న ఆయన వచ్చారు, ఆయన ఎవర్రా అని చెప్పి చూస్తాడు. ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న దేవుడు వస్తాడు. వచ్చి రూపాయి ఇస్తా అన్నారు కదా అంటారు. అంటే అప్పుడు ఈ పిసినారాడు, ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు, సో రేపురా అంటాడు. ఇలాగా ఒక 4-5 రోజులు అలాగా ఇదే రిపీట్ అవుతుంది కదా. రిపీట్ అయితే దేవుడికి కూడా ఇంక విసుగొచ్చి ఏం చేస్తాడంటే, ఈసారి నేను దేవుడి రూపంలోని నా ఒరిజినల్ దేవుడి కింద వెళ్ళిపోతాను, వెళ్ళి అప్పుడు చూస్తాను ఇస్తాడో ఏమంటాడో ఏంటో అంటే సరిగ్గా ఒక 4-5 రోజులు పోయిన తర్వాత దేవుడిలాగే వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ డోర్ నాక్ చేస్తాడు. ఈసారి డోరు వీడే చేస్తాడు పిసినారు. ఆశ్చర్యపోతాడు, దేవుడు వచ్చాడని. దేవుడు వచ్చాడు, ఇలాగ దండాలు అవన్నీ పెట్టేస్తూ ఉంటే దేవుడు అంటారు, నేను ఎందుకు వచ్చానో తెలుసా నీకు అని అడుగుతాను. ఎందుకు వచ్చానండి అంటే, ఇన్ని రోజులు నీ వెనకాతల మీ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, నేనే వచ్చాను. దేవుడి రూపం, నేను బ్రాహ్మణ రూపంలో ఉన్నాను, నేను బ్రాహ్మణ రూపంలో వచ్చాను. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, ఆ బ్రాహ్మడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటే ఇలాగానే ఏదో మాట్లాడుతూ ఉంటాను. అయ్యో ఏదో రీజన్స్ చెప్తూ ఉంటాడు. రీజన్స్ చెప్తే అప్పుడు దేవుడు అంటాడు, సరేలే ఇవన్నీ ఎందుకు మనకి, నీకు ఒక వరం ఇస్తాను, అది కోరుకో, ఏదో ఒకటి కోరుకో, నువ్వు నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నేను వరం ఇస్తాను అని అంటాడు. అంటే అప్పుడు మనసులో వీడు కూడా ఏమనుకుంటాడంటే, ఏంటి వరం ఇస్తానన్నారా, అమ్మో నాలాంటి వాడికి కూడా వరాలు ఇస్తారా అని లోపల అనుకుంటూ ఏమంటాడంటే ఒక వరం కోరుకుంటాడు. ఏం కోరుకుని ఉంటాడు మీరు కామెంట్స్లో పెట్టండి, ఈ లోపల స్టోరీ నేను చెప్పేస్తాను అనుకోండి, పెట్టండి. ఏమని అడిగి ఉంటాడు అని అందరూ ఆశ్చర్యంగా ఉంది కదా, మీకు చెప్తాను వినండి అది కూడా. సరే అయితే స్వామి నాకు ఇంత వరం ఇస్తానన్నారు కదా, నేను ఒకటి కోరుకుంటానైతే అంటాడు. కోరుకో మరి అంటాడు. అంటే నేను మీకు రూపాయి ఇవ్వాలి కదా, అంటే ఆ బ్రాహ్మడికి రూపాయి ఇవ్వాలి కదా, ఆ రూపాయిని మాఫీ చేసేయండి అంటాడు. అంటే ఆ సమాధానానికి దేవుడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి రూపాయి మాఫీ చేయమంటావా, అరే పిచ్చి వెధవా, పిచ్చోడా, సారీ పిచ్చి వెధవా అన్నాను, అది ఓకే. అరే పిచ్చివాడా, నువ్వు కోట్లు కోరుకున్నా లక్షలు కోరుకున్నా నేను నీకు ఇచ్చేద్దాను, కానీ నువ్వు నీ ఆలోచనల ప్రకారం రూపాయి మాఫీ చేయమన్నావు. నీకు నీ బతుకు కానీ నీది కానీ ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశమే లేదు. నువ్వు ఈ స్థితిలోనే ఉంటావు, నీ పిసినారితనంలోనే ఉంటావు. సో నీకు పై విధంగా
థింక్ బిగ్ బిగ్ అంటారు కదా, ఆ విధంగా ఆలోచించే ఉద్దేశం కానీ అది నీకు లేదు. సో నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పి మాయమైపోయాడు దేవుడు. మాయమైపోతే అప్పుడు అయ్యో దేవుడా అనుకున్నా, ఇంకా దేవుడు మళ్ళీ ఎందుకు వస్తాడు, మాయమైపోయాడు. ఇది ఒక పిసినారి వాడు స్టోరీ. అంటే ఆలోచన విధానాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక రూపాయిని ఎలాగ కాపాడుకోవాలి ఇంత పిసినారితనంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళ లైఫ్లు ఎలా ఉంటాయో అనేది నేను మీతో ఈ స్టోరీ ద్వారా చెప్దామని అనుకున్నాను. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఆలోచనల్లో దానగుణమే లేకుండా పిసినారితనమే ఉందనుకోండి, వాడు జీవితం అంతా ఉన్న మనీనే కాపాడుకోవడంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇంక వాడు ఎక్కడ పైకి ఎదగలరో చెప్పండి. ఇలాంటి మనుషుల్ని ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఏమీ కాపాడలేడు, ఏమీ చేయలేరు కూడా. వాడి బుద్ధే వంకరగా ఉన్నప్పుడు ఇంకేమీ చేయలేరు. వాళ్ళు ఆ కింద నీచ స్థాయిలోనే ఆలోచిస్తారు. థింక్ బిగ్ అనేది మాత్రం వాళ్ళ బుర్రలో అనేది ఉండదు. జీవితం అంతా ₹1తోనే, ఆ ₹1 కాపాడుకోవాలి అనే దృష్టిలో ఉన్నవాడు ఇంకో వేరే వాళ్ళకి ఎలా ఆదర్శంగా ఉండగలడు, ఆర్ ఎవరికైనా ఒక దానం కానీ ధర్మం కానీ ఏం చేయగలడు. సో వాళ్ళు మారరు. దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కింద నాకు కామెంట్స్లో కూడా సజెస్ట్ చేయండి. నేను వాటిని మీ కామెంట్స్లో సజెషన్స్ మేరకు దాంట్లో బెస్ట్ ఏముందో అది నేను తీసుకుని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. దిస్ ఈజ్ అనిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.